శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మనలో చాలామంది దృష్టి దోషాలు మరియు ఆర్థిక, మానసిక, శారీరక సమస్యల నుంచి చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి మరియు తాము ఎప్పుడు జన్మించారో కూడా జాతకం లేని వారికి కూడా ఈ రావి ఆకుతో పరిష్కారము దొరుకుతుంది. ఈ రావి ఆకుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే మనకున్న సకల గ్రహ దోషాలు, దారిద్ర్యం కూడా దూరం అవుతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. అయితే రావి ఆకులతోనే కాదు, రావి చెట్టు కూడా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. బోధి వృక్షంగా పిలిచే రావి చెట్టుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు, బౌద్ధులు దీన్ని పవిత్ర వృక్షంగా భావిస్తారు. బోధి వృక్షం కిందనే బుద్ధుడికి జ్ఞానోదయమైంది. రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయంగా చెప్పబడింది. అనేక రోగాలకు మాయం చేసే శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకము, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాము కాటు తదితర సమస్యలకు ఇది మందుగా ఉపయోగపడుతుంది. మలేరియా తగ్గటానికి రావి చెట్టు కాండము ఉపకరిస్తుంది. రావి చెట్టు కాండము, ధనియాలు, పటిక బెల్లము సమపాలలో తీసుకొని బాగా మిక్స్ చేసి 2 లేదా 4 గ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు తీసుకుంటే డయేరియా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆకలిని పెంచడానికి బాగా పక్వానికి వచ్చిన రావి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల దగ్గు, రక్త సంబంధ సమస్యలు, కడుపులో మంట, వాంతులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఆస్తమాకు చక్కటి ఔషధము. ఆస్తమాతో బాధపడుతున్న వారు రావి బెరడు, మగ్గిన పండ్లను తీసుకోవాలి. వాటిని విడిగా పొడి చేసి సమాన మోతాదుల్లో కలపాలి. రోజుకు 3 సార్లు దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గిపోతుంది. ఎండిన రావి పండ్ల పొడిగా చేసుకుని రోజు 2 పూటల 2 లేదా 3 గ్రాముల చొప్పున 2 వారాల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే ఆస్తమా త్వరగా తగ్గిపోతుంది. పాము కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని 2 స్పూన్ల చొప్పున 3-4 రోజులు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గిపోతుంది. చర్మ వ్యాధులకు కూడా ఈ రావి ఆకులు సహాయపడతాయి. లేత రావి ఆకుల్ని తినడం వల్ల దురద సమస్యలు, ఇతర చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ ఆకుల్ని మరిగించి 40 ml మోతాదులో టీ రూపంగా తాగడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మరియు రావి బెరడుతో తామర మాయము. తామరతో బాధపడేవారు 50 గ్రాముల రావి బెరడును బూడిదగా చేసుకుని దానికి నిమ్మ లేదా నెయ్యి కలపాలి. ఆ పేస్టును తామర సోకిన చోట రాయాలి. రావి బెరడును నీటిలో మరిగించి 40 ml చొప్పున తాగినా ఫలితం ఉంటుంది. రక్తశుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది. 2 గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. కామెర్లకు రావి చక్కటి మందుగా ఉపయోగపడుతుంది. 3 లేదా 4 తాజా రావి ఆకులు తీసుకొని దానికి పటిక బెల్లం కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ పౌడర్ను పావు లీటర్ నీటిలో కలిపి వడగట్టాలి. రోజుకు 2 సార్లు చొప్పున 5 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల కామెర్లు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ రావి చెట్టులో ఔషధ గుణాలే కాకుండా ప్రాచీన కాలం నుండి హిందూ మతంలో రావి చెట్టుని పూజించడము ఒక ఆచారంగా వస్తుంది. దీనినే బోధి వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టుకు చాలా పవిత్రత ఉంది. రావి చెట్టును భగవంతుని రూపంగా కొలుస్తారు. ఎందుకంటే రావి చెట్టు రాత్రిపూట ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. మరి రాత్రిపూట ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి. గాలిలో ఉన్న అనేక రకాల బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి రావి చెట్టులో ఉంటుంది. ఈ చెట్టు ఆకులను, బెరడును పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. రావి చెట్టు బెరడుని, బాగా పండిన రావి పండ్లను తీసుకుని మిశ్రమంగా తయారు చేసుకుని ప్రతిరోజు 3 సార్లు తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు ఇంకా ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. అయితే పురాణాల ప్రకారము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ దివ్య అస్త్రాలను రావి చెట్టు మీద దాచారని చెబుతారు. రావి చెట్టు మీద లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, అందుకే అందరూ పూజిస్తారని కూడా అంటూ ఉంటారు. అంతేకాదు ఈ రావి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షము లభిస్తుందని నమ్మకము. అంతేకాకుండా వివాహ సమస్యలు,
సంతాన ప్రాప్తి, శని బాధలు, ఆరోగ్య సమస్యలు మొదలైనవన్నీ తొలగిపోతాయి. ఈ రావి పండ్లను తింటే అంటే ఆకలి లేని వారికి ఆకలి బాగా పెరుగుతుంది. జీర్ణాశయంలో మంట తగ్గుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి రావి చెట్టు ఆకులు దోహదపడతాయి. రావి చెట్టు కింద ఉంటే మంచి ఆక్సిజన్ లభిస్తుంది. రావి చెట్టు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని 2 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా పోతుంది. ఈ రావి పండ్లను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అర టీ స్పూన్ ఈ పొడిని పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో నపుంసకత్వము సమస్య తగ్గుతుంది. ఈ రావి చెట్టు బెరడుని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని నోట్లో పోసి పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ళ నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. బాగా పండిన రావి చెట్టు పండ్లను తింటే మలబద్ధకం తగ్గుతుంది. రావి చెట్టు ఆకులను రాత్రిపూట గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ ఆకులను తీసివేసి 3 పూటలా తాగితే గుండె ఆరోగ్యము మెరుగుపడుతుంది. కనుకనే అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి, శివుడు చెట్టు కాండంలోనూ, కొమ్మల్లో శ్రీనారాయణుడు, ఆకులలో హరి, సకల దేవతల గురువు చెట్టు కాయలలో కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న దోష, కర్మ ఫలితాల నుండి విముక్తి పొందవచ్చును. రావి చెట్టు ఆకులను తీసుకొని ఆకు కాండము దేవుని వైపు ఉండేలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. అంతేకాకుండా కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మతపరంగా ఎన్నో ప్రాముఖ్యత కలిగిన ఉన్న ఈ రావి చెట్టు శాస్త్రీయ పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మందికి ఎవరు ఎప్పుడు పుట్టారో కూడా సమయము మరియు రోజులు కూడా గుర్తుండవు. అలాంటి వారి జాతకం లేని వారికి కూడా ఈ రావి ఆకులతో పరిహారం చేసుకోవచ్చును. చాలామంది జాతకం తెలియని వారు వారికి వచ్చే దోషాలను ఎలా తెలుసుకొని తొలగించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసము ఈ పరిహారాన్ని చేసుకోవచ్చును. మనలో చాలామందికి పుట్టిన తేదీ, టైము తెలియదు. కానీ ఏ రోజు పుట్టారు అనేది మాత్రము తెలిసి ఉంటుంది. అలా తెలిసిన వారికి ఈ పరిహారము చాలా ఉపయోగపడుతుంది. రావి చెట్టు ప్రపంచ శక్తిని ఎక్కువగా ఆకర్షించే శక్తి కలిగిన ఉన్న ఒకే ఒక చెట్టు. ఈ రావి చెట్టు గౌతమ బుద్ధుడికి జ్ఞానాన్ని ఇచ్చిన చెట్టుగా చెప్పబడుతుంది. అంత విలువైన ఈ చెట్టు ఆకుని మనం దోషాన్ని పోగొట్టుకునే వస్తువుగా వాడబోతున్నాము. కాలచక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి ఒక అగ్నిరాశి. ఈ విషయం ఎందుకు చెబుతున్నారంటే పంచభూతాల్లో అగ్నికి మొదటి స్థానం ఇచ్చి మేషరాశిలో ఉంచుతారు. దానివల్లనే మనకు దోషం తొలగాలి అంటే ఇంట్లోనూ, బయట, గుడిలోనూ దీపం పెట్టమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దానివల్లనే ఈ పరిహారానికి రావి ఆకుని, దీపాన్ని దోషాన్ని తొలగించే వస్తువుగా ఉపయోగించమని చెబుతుంటారు. దోషాన్ని తొలగించే విధానము ఏంటంటే బుధవారం పుట్టినవారైతే ఒక రావి ఆకు పైన, సోమవారం పుట్టినవారైతే 2 ఆకులపైన, మంగళవారం పుట్టినవారి అయితే 9 ఆకులపైన, బుధవారం పుట్టినవారైతే 5 ఆకులపైన, గురువారం పుట్టినవారైతే 3 ఆకులపైన, శుక్రవారం పుట్టినవారికి అయితే 6 ఆకులపైన, శనివారం పుట్టినవారైతే 8 ఆకులపైన దీపాన్ని వెలిగించాలి. ఇది ఎలాగంటే ఏ రోజు పుట్టారో ఆ రోజు గుర్తుంచుకున్నవారు అన్ని ఆకులు తీసుకొని వాటిపైన ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నెయ్యి పోసి శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టాలి. అంతేకాకుండా వారి వారి కులదైవం గుడిలో
పురుష రూపము అమావాస్య రోజు సాయంత్రము, స్త్రీ రూపము పౌర్ణమి రోజు సాయంత్రము పైన చెప్పిన విధంగా రావి ఆకు పైన దీపం వెలిగించడం ద్వారా వారి వారి సమస్యలు త్వరగా తీరిపోతాయి. అయితే ఈ పరిహారాన్ని జాతకం తెలిసిన వారు కూడా చేసుకోవచ్చును. అందరికీ ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని కోరుకుంటున్నాము. అయితే ఈ రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పునర్జన్మ కర్మలను రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష కర్మలను, ఫలితాలను దూరం చేసుకోవచ్చును. ఇలా చేయడం ద్వారా పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొని దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఇంట్లో ఈ రావి ఆకుల మీద దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా, ఆకు చివరి భాగం మనల్ని చూసేలా ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చొని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను వస్తాయి. శుక్రవారం పూట మరియు దీపావళి అమావాస్య రోజున ఈ శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడము, ఆమె అనుగ్రహం పొందాలంటే తమలపాకుపై ప్రమిదలను పెట్టి దీపం వెలిగించడము శుభప్రదము. ఇంకా తమలపాకులపై ప్రమిదను పెట్టి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇంకా దీపావళి అమావాస్య రోజున ఈ పరిహారాలను పాటించినట్లయితే మనము అనుకున్న కార్యక్రమాలను సఫలం చేసుకోగలుగుతాము. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.